హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి రొయ్యలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను నేను. పచ్చిమిరపకాయలు వేయంగానే కరివేపాకు వేసుకొని మళ్ళీ ఆనియన్స్ అయితే ఒక 4 ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను నేను. 4 ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత వీలు అయితే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఉప్పు కూడా వేసుకొని చూసారు కదా, ఇట్లా 50% ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అయితే ఒక పావు టీ స్పూన్ నిండా వేసుకుంటున్నాను నేను. పసుపు అయితే మీరు టేస్ట్కి తగ్గట్టు కలర్కి తగ్గట్టు అయితే వేసుకోండి. ఓ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. హైలో పెడితే మనకి ఆనియన్స్ అనేవి ఎర్రగా వేగుతాయి, అట్లా వేగితే బాగోదు. అందుకే సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ నిండా వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే రొయ్యలు చూసారు కదా, కేజీ రొయ్యలు తీసుకుంటే అర కేజీ రొయ్యలు అయితే వస్తాయండి క్లీన్ చేసేటప్పటికి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. వేగిన తర్వాత రొయ్యలు అయితే వేసుకుందాము. రొయ్యలు కూడా వేసేసుకొని చక్కగా ఇట్లా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కుక్ చేసుకుంటే వాటర్ చూసారు కదా ఇట్లా వస్తాయి, మనకి రొయ్యల్లో నుంచి వాటర్ వస్తాయి. ఇంకాసేపు అయితే ఇట్లాగే కుక్ చేసుకోవాలి మనం. ఒక 5-6 నిమిషాలు అయితే ఇట్లాగే రొయ్యలు వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా కుక్ చేసుకుంటే రొయ్యలు అనేది మనకు చక్కగా ఉడుకుతాయి. మనకి వేసాం కదా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పట్టిద్ది. ఇప్పుడైతే ఒక 5-6 నిమిషాల తర్వాత అయితే కారం అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకుందాము. 2 స్పూన్ల నిండా కారం వేసుకుంటున్నాను నేను. 2 స్పూన్ల నిండా కారం వేసుకొని ధనియాల పొడి వచ్చి 1.5 స్పూన్ అయితే వేసుకోవాలండి. ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ నిండా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి, ధనియాల పొడి, జీలకర్ర. మిరియాలు కూడా ఒక 10 అయితే చక్కగా మిరియాల పొడి కూడా ఒక 10 అయితే దంచుకొని అయితే వేసుకోండి. మిరియాల పొడి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుండేది. మిరియాల పొడి వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. ఒక 10 మిరియాలు అయితే దంచి చక్కగా వేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి మనం. ఇట్లా ఉప్పు, కారము ఇవన్నీ వేసాం కదా, ధనియాల పొడి, ఇవన్నీ చక్కగా ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా అన్నీ వాటర్ అన్నీ ఇంకిపోయి కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత వాటర్ అయితే 250 ml వాటర్ అయితే తీసుకొని మూత పెట్టి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ఇప్పుడైతే మనం గరం మసాలా అయితే వేసుకుందాము. చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది కర్రీ అనేది. ఇప్పుడైతే గరం మసాలా అయితే ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. అంటే చాలా తక్కువ అయితే వేసుకుంటున్నాను నేను. వేసిన తర్వాత కస్తూరి మేతి కూడా ఒక స్పూన్ నిండా వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర ఉంటే కాస్త కొత్తిమీర పైన వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. నా దగ్గర అయితే లేదండి. ఇప్పుడైతే మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది.